హలో అండి. సుధామూర్తి గారు రాసిన కథల పుస్తకంలోని ఒక మంచి కథను విందాం. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఒక అందమైన కూతురు. తన పేరు సూర్యప్రభ. సూర్యప్రభ అందమైనదే కాదు, తెలివైనది కూడా. తనకు యుక్త వయసు రాగానే రాజు కూతురికి వివాహం చేయాలని అనుకున్నాడు. ఈ సంగతి తెలిసిన సూర్యప్రభ తన తండ్రితో, నాన్నగారు, నేను నాకన్నా తెలివైన వాడిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అతడు అందగాడు కాకపోయినా పర్వాలేదు, మన హోదాకు తగినవాడు కాకపోయినా పర్వాలేదు. ఏ పురుషుడైనా నన్ను 9 ప్రశ్నలు అడగవచ్చు. నేను ఆ ప్రశ్నలలో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకపోయినా నాకన్నా అతడే తెలివైనవాడు అని ఒప్పుకుని అతన్నే పెళ్లాడతాను అని చెప్పింది. రాజుకు తన కూతురు ఎంత తెలివైందో తెలుసు కాబట్టి విచారంగా, మరి నువ్వు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తే అని అడుగుతాడు. దానికి సూర్యప్రభ అతడు నిరాకరింపబడతాడు, ఇంకొక అవకాశం దొరకదు అని అంటుంది. ఇక చేసేది లేక రాజు యువరాణి చెప్పిన దానికి ఒప్పుకొని చాటింపు వేయిస్తాడు. చాటింపు విని చాలామంది యువకులు పోటీలో పాల్గొంటారు. అయితే సూర్యప్రభ అన్ని ప్రశ్నలకు చాలా సులభంగా సమాధానాలు ఇస్తూ తన తెలివితేటలతో అందరినీ ఎంతో సులువుగా ఓడించసాగింది. రాజుకు రోజు రోజుకు విచారం పెరగసాగింది. ఒకరోజు రాజు ఈ విషయాన్ని తన మిత్రుడైన గణపతి శాస్త్రికి చెప్పి ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని విచారిస్తాడు. గణపతి శాస్త్రి ఒక పండితుడు. అతడు రాజుతో తన వద్ద విద్యార్థుల్లో ఒకడైన శశిశేఖరుడు అనే ఒక కుర్రవాడు అతి చురుకైన వాడని, అతన్ని పంపిస్తానని చెబుతాడు. మరుసటి రోజు శశిశేఖరుడు రాజు ఆస్థానానికి వచ్చి తను యువరాణిని ప్రశ్నలు అడగటానికి వచ్చానని చెబుతాడు. శశిశేఖరుడు ఎంతో అందగాడు, తేజస్సుతో మెరిసిపోతున్నాడు. రాజు అతడిని యువరాణి వద్దకు తీసుకెళ్లమని సేవకులకు ఆజ్ఞాపిస్తాడు. శశిశేఖరుడు యువరాణి ఎదురుగా ఉన్న ఆసనంలో కూర్చుంటాడు. సూర్యప్రభ ప్రశ్నలు అడగమని ఆజ్ఞాపిస్తుంది. వెంటనే శశిశేఖరుడు ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తాడు. మొదటి ప్రశ్నగా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అని అడుగుతాడు. సూర్యప్రభ వెంటనే మేకపై వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి అని చెబుతుంది. భూమిపై అత్యంత సుందరమైన బిడ్డ ఎవరు అని అడుగుతాడు. ప్రతి తల్లికి తన బిడ్డే అందమైనది అని సమాధానమిస్తుంది సూర్యప్రభ. మూడవ ప్రశ్నగా నిజానికి అబద్ధానికి మధ్య తేడా ఏమని అడుగుతాడు. కళ్ళు మరియు చెవులే తేడా. అంటే కళ్ళతో చూసింది నిజం అవుతుంది, కానీ మన చెవులు నిజం మరియు అబద్ధం రెండిటినీ వింటుంది అని సమాధానం ఇస్తుంది. చేతులు ఉన్న చేయి లేనివాడిగా పరిగణింపబడేవారు ఎవరు అని అడుగుతాడు. సంపద ఉన్న తన ధనాన్ని పేదలకు పంచనివాళ్ళు అని సమాధానం ఇస్తుంది. కళ్ళు ఉండి గుడ్డివారు ఎవరు అని అడుగుతాడు శశిశేఖరుడు. ఎవరికైతే దయ లేదో, వేరొకరి బాధను చూసి అర్థం చేసుకోలేరో వాళ్లే గుడ్డివాళ్ళు అని సమాధానమిస్తుంది. ఇప్పటికే సూర్యప్రభకు శశిశేఖరుడు చాలా తెలివైన వాడని అర్థమవుతుంది. గోడపై ఉన్న ఒక చిత్రంలో పగుళ్లతో ఉన్న భవంతిని చూపి దాని అర్థం ఏంటని అడుగుతాడు. సరి అయిన పునాది లేకపోతే భవంతి అయినా కూలిపోతుంది అని అర్థం అని అంటుంది. ఇంకొక చిత్రాన్ని చూపి దాని అర్థం ఏంటో వివరించమని అడుగుతాడు. అందులో ఒక మహిళ పెద్ద మొత్తంలో కట్టెలను సంగ్రహించి ఎలాగైనా ఆ మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్లాలని కట్టెల మోపు పెద్దదిగా చేసుకుని తన వీపు వెనక వేసుకుని మోయలేక మోస్తున్న దృశ్యం. యువరాణి సూర్యప్రభ చిన్నగా నవ్వి ఈ చిత్రం మనుషుల దురాశను తెలియచేస్తుంది అని చెబుతుంది. ఇప్పటికే సూర్యప్రభ 7 ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇక మిగిలినది 2 ప్రశ్నలు. ఇప్పుడు శశిశేఖరుడు తెలివిగా, యువరాణి, మీరు సమాధానం చెప్పలేని ప్రశ్న ఏది అని అడుగుతాడు. సూర్యప్రభ ఒక్కసారిగా నివ్వెరపోతుంది. ఎందుకంటే సూర్యప్రభ ఆ ప్రశ్న ఏది అని చెప్తే తన 9వ ప్రశ్నగా శశిశేఖరుడు ఆ ప్రశ్ననే అడుగుతాడు. ఇక తాను చెప్పకపోయినా ఓడిపోయినట్టే అవుతుంది. సూర్యప్రభ నవ్వి తన ఓటమిని అంగీకరిస్తుంది. రాజు ఈ ఇద్దరి తెలివైన వారికి సంతోషంగా వివాహం జరిపిస్తారు. తరువాత వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.